హాయ్, ఎలా ఉన్నారు? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎల్కేకి స్వాగతం. ఈరోజు ప్రత్యేకత వరల్డ్ అక్రిడేషన్ డేగా పిలుస్తాం. అక్రిడేషన్ అనేది ఒక నాణ్యత తనిఖీ ప్రక్రియ. ఇందులో ఆయా సంస్థలు, ప్రభుత్వాలు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాయని అధికారికంగా ధృవీకరించడం జరుగుతుంది. అంతర్జాతీయ వార్తా విషయాలకు వస్తే ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. అందులో 35 మంది మృతి చెందారు. ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు 35 మంది మరణించారు. జాతీయ అంశాలకు వస్తే నెహ్రూను అధిగమించనున్న మోదీ దాదాపుగా 4,399 రోజులను పూర్తి చేసుకున్నారు మోదీ గారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పదవిలో వరుసగా మూడోసారి కొనసాగుతున్నారు. బుధవారం అనగా రేపు జూన్ 10వ తేదీతో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుంటారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4,398 రోజులు పనిచేశారు. ఎన్నికై వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వారి జాబితాలో మూడో స్థానం ఇందిరాగాంధీది. ఆమె 1966 నుంచి జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు. మొట్టమొదటి స్థానం మోదీది, రెండవ స్థానం జవహర్లాల్ నెహ్రూది, మూడవ స్థానం ఇందిరాగాంధీది అవుతుంది. క్రీడా విషయాలకు వస్తే దీపక్, సాగర్, దినేష్లకు స్వర్ణ పథకాలు అందాయి. ఉలాన్ బటర్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీ స్టైల్ విభాగాల్లో కలిపి మొత్తం 17 పథకాలతో అదరగొట్టారు. రిత్విక్, రామ్ జోడీకి టెక్సాస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ అందింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన టెక్సాస్ ఫైన్ అండ్ జాయింట్ ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 75 టోర్నీలో రిత్విక్, రామ్ కుమార్ రామనాథన్ జోడీ విజేతగా నిలిచింది. 3 రోజుల్లో ఇన్నింగ్స్ 300 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ రికార్డు విజయం. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు, రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ను ఆల్అౌట్ చేసింది. తొలి టెస్టులోనే మానవకు 7 వికెట్లు.